హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకలకి బలాన్నిచ్చే లడ్డూని చూపించబోతున్నా అండి. సో, మరి దీని గురించి డీటెయిల్డ్‌గా మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో, మరి లేట్ చేయకుండా ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్‌లోకి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఈ ఎండు కొబ్బరి పొడి హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే కప్పుతో మఖానా తీసుకుంటున్నా అండి. ఈ మఖానాలో వైటమిన్ బి6, బి3, బి2 ఉంటాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్‌కి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్‌కి అయితే బెస్ట్ స్నాక్ అనమాట. అలాగే హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బీపీ ఇంకా షుగర్‌ని కూడా కంట్రోల్‌లో చేస్తుందండి. సో, అది 1 కప్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ వచ్చి బాదం తీసుకుంటున్నా అండి. బాదం డైలీ తీసుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందండి పిల్లలకి. అలాగే వైటమిన్ ఇ ఉంటుంది బాదంలో. అది హాఫ్ కప్ తీసుకుంటున్నా అండి. అలాగే హాఫ్ కప్ తర్బూజా సీడ్స్ అనమాట. ఇవి లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ లాంటివి ఉంటాయి. జింక్, మెగ్నీషియం, పొటాషియం ఇలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇంకా షుగర్ పేషెంట్స్‌కి బెస్ట్ సీడ్స్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పంకిన్ సీడ్స్ అండి. గుమ్మడి గింజలు ఇవి రిచ్ ఇన్ మెగ్నీషియం, హార్ట్ హెల్త్‌కి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ని తగ్గిస్తుంది. హెల్తీ స్లీప్‌కి ప్రమోట్ చేస్తుంది. సో, చాలా మంచిదన్నమాట పంకిన్ సీడ్స్. సో, అలాగే హాఫ్ కప్ వచ్చి పాపీ సీడ్స్ తీసుకుంటున్నా అండి గసగసాలు. ఇది బోన్ హెల్త్‌కి చాలా మంచిది. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ ఇంకా హెయిర్‌ని గ్రోత్ చేస్తుంది. ఇవి చిక్ పీస్ అండి. ఇవి 1 కప్ తీసుకుంటున్నాను. శనగలు, వేయించిన శనగలు. ఈ శనగలు బోన్ హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఫైబర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే బోన్ హెల్త్‌కి ప్రమోట్ చేస్తుంది. ఇంకా బీపీ, షుగర్‌ని కూడా కంట్రోల్‌లో పెడుతుందండి. అలాగే ఇది గోండ్ కటీరా అనమాట. ఈ మధ్యన మనం రెగ్యులర్‌గా చూస్తున్నాము. బాదాం పిసి అని కూడా అంటారు. బాదాం గమ్ అని కూడా అంటారు. ఇది గోండ్ కటీరా అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి గోండ్ కటీరా. సో, ఇది దీని వల్ల బెనిఫిట్స్ ఏమంటే ఇది ఫైబర్ కంటెంట్ అండి. అసిడిటీని తగ్గిస్తుంది. సమ్మర్‌లో ఎవరికైతే బాడీ హీట్ ఉంటుందో వాళ్ళకి కూలింగ్ ఏజెంట్‌లా కూడా పనిచేస్తుంది. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి బెస్ట్ సోర్స్ అనమాట. సో, దాన్ని తీసుకుంటున్నా అండి. ఇప్పుడు ఈ ప్లేట్‌లో ఉన్నవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం బరకగానే చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ గోండ్ కటీరాని డైరెక్ట్‌గా మనం మిక్సీ పట్టుకోకూడదండి. ఇది కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే ఇవి పాప్‌కార్న్ లాగా పెద్దవవుతాయన్నమాట. సో, అలా ఫ్రై చేసుకొని అప్పుడు మిక్సీలో యేసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలి. సో, చూసారు కదా! ఎలాగా పొంగినాయో పైకి వడియాల్లాగా పొంగినాయి కదా! వాటిల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్‌ని కూడా వేసుకొని వేయించుకుంటున్నా అండి. ఇలా వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పాన్‌లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని తీసుకొని వేసుకోవాలండి. మనం అన్నీ పచ్చివి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా! సో, ఒక్కొక్కటి వేస్తే టైం ఎక్కువ పడుతుంది కదా! సో, అందుకని నేను మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసి ఈ పౌడర్‌ని మనం నెయ్యిలో వేసి వేయించుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. టైం ఎక్కువ పట్టదనమాట మనకి. అన్నీ విడివిడిగా వేయించుకునే దానికన్నా కూడా ఇలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 1 మినిట్ ఉందనగా ఈ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎలా ఎండు కొబ్బరి కాబట్టి ఎక్కువ సేపు పట్టదనమాట. త్వరగానే వేగిపోతుంది. ఇలా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలండి దీన్ని. సో, నేను తీపి కోసం పటికి బెల్లం వేస్తున్నా అండి. ఒక కప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ వేస్తున్నా అండి. వాటర్ వేసుకొని పటికి బెల్లం మొత్తం కరిగిపెట్టుకోవాలి. ఈ పటికి బెల్లం ఎందుకేస్తున్నా అంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! వాటిని న్యూట్రియంట్స్ అంతా ఈ పటికి బెల్లం వేయడం వల్ల మన బాడీకి అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఆ అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది ఈ పటికి బెల్లంలో. అండ్ సమ్మర్స్‌లో ఇది కూలింగ్‌గా పనిచేస్తుంది పటికి బెల్లం. చాలా చలవ చేస్తుందండి బాడీకి. సో, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గుతుందనమాట ఈ పటికి బెల్లం వల్ల. సో, అందుకని పటికి బెల్లం వేస్తున్నాను. సో, ఈ పటికి బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదండి. ఇలా చేతికి జిగురులాగా అంటుకుంటే సరిపోతుందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్‌లోకి మనం మిక్సీ పట్టుకున్న గోండ్ కటీరా పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వచ్చి యాలకుల పొడి వేస్తున్నా అండి. వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా.
మనం పాకం పట్టుకున్న ఈ పటికి బెల్లం సిరప్‌ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసేయకూడదండి. కొద్దిగా మనకి ఉండయ్యేంత వరకు కలుపుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కాలుతుందని గరిటె పెట్టాను. సో, కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో చేసుకుంటే మనకి లడ్డూలు ఫార్మ్ అవుతాయండి. మనకి ఇంకా కొంచెం బైండింగ్ ఏమన్నా కావాలి అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా కొద్దిగా పాకం సరిపోలేదు, పొడిగా ఉంది అనుకుంటే గనక కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు రోజుకొకటి తింటే చాలా మంచిదండి. మంచి బోన్స్‌కి బాగా స్ట్రెంగ్త్‌నిస్తుందనమాట. ఎవరికైతే కొంచెం వర్క్ ఎక్కువ చేసి బోన్ వీక్‌నెస్ ఉంటుందో లైక్ ఇప్పుడు 30స్‌లో, 40స్‌లోకొచ్చేటప్పటికి లేడీస్‌కి బోన్ స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు కదండీ! సో, ఇది తినటం వల్ల ఎముకలకి బాగా బలం వస్తుందనమాట. సో, రోజుకొకటి మటుకు కంపల్సరీ తినండి. చాలా ఏమంటారు నీరసం లేకుండా చాలా హెల్తీగా ఉంటాం. డే అంతా యాక్టివ్‌గా ఉంటుంది బాడీ అంతా. సో, ఇలా అన్నీ కూడా లడ్డూలు చేసుకొని తీసుకోవాలనమాట. సో, అంతే అండి. ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే నెల వరకు నిలవుంటాయండి. సో, అంతే అండి. ఎంతో ఆరోగ్యాన్ని, బలాన్నిచ్చే, ఎముకలకి స్ట్రెంగ్త్‌నిచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. సో, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.